రెండో విడత పంచాయతీ ఎన్నికల బందోబస్తు కోసం పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 506 పంచాయతీలకు 2600 మంది పోలీసులు బందోబస్తు ఇవ్వనున్నారు. హనుమకొండ జిల్లాలోని 5 మండలాల్లో రెండో విడత పోలింగ్ జరగనుంది. పోలింగ్ను విజయవంతం చేసేందుకు అన్ని రకాలుగా బందోబస్తు నిర్వహిస్తున్నామన్న పరకాల ఏసీపీ సతీష్ బాబుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. రేపు జరిగే రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వసిద్ధమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి బందోబస్తు నిర్వహిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం మనతో మాట్లాడడానికి పరకాల ఏసీబీ సతీష్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పోలీసు సమస్యాత్మక గ్రామాలలో ఎలాంటి బందోబస్తు నిర్వహిస్తున్నారు? ఈసారి జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లోపల రెండో విడత జరుగుతున్నవి. ఇప్పుడు మొదటి విడత జరిగినాయి, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ లోపల మా ప్రాంతం లోపల అంటే పర్కాల్ డివిజన్కి సంబంధించి మా దగ్గర పర్కాల్ పోలీస్ స్టేషన్ కింద ఉన్నటువంటి 10 గ్రామాల లోపల రేపటి రోజు అంటే 14 రోజు ఎలక్షన్ జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. మేమంతా ప్రిపేర్ అయి ఉన్నాము. దీంట్లోపల మా 10 గ్రామ పంచాయతీ లోపల మా అనాలిసిస్ ప్రకారంగా 3 గ్రామాలను మేము సమస్యాత్మక గ్రామాలుగా, క్రిటికల్ విలేజెస్గా, అట్లాగే 7 నార్మల్ విలేజెస్ కింద మేము ట్రీట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ డివిజన్లో మాకు ఇచ్చినటువంటి ఫోర్స్ ఏంటంటే ఒక ఏసీపీ అంటే నేను, నాతో పాటు 2 ఇన్స్పెక్టర్స్, షాంపేట్ సిఐ గారు, అట్లాగే పర్కాల్ సిఐ గారితో పాటు మినిమం 100 ర్యాంకులు, ఆల్ ర్యాంక్స్ 100 వరకు మాకు ఫోర్స్ ఇవ్వడం జరిగింది. దీని లోపల రూట్ మొబైల్స్ ఉన్నవి, అట్లాగే స్టాటిక్ ఫోర్స్ ఉన్నవి, అట్లాగే మొబైల్స్ ఉన్నవి, స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉన్నవి. ఇవన్నిటిని కూడా సమస్యాత్మక గ్రామాల లోపల సంఖ్యను ఎక్కువగా ఇచ్చి నార్మల్ వాటిలో కొంచెం అడిక్వేట్ బందోబస్తు ఇస్తూ, ఇవి కాకుండా పెట్రోలింగ్ ఉంటుంది, రూట్ మొబైల్స్ ఉంటాయి. ఈ ప్రిపరేషన్లో భాగంగా మేము ఇక్కడ ఉన్నటువంటి లిక్కర్ షాప్స్ కానీ ఇటువంటివన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. అంతకుముందే మేము ఇక్కడ ఉన్నటువంటి వెపన్ అన్నీ కూడా డిపాజిట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే డ్యూరింగ్ పోలింగ్ మేము చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకున్నాము. మార్నింగ్, రేపటి రోజు మార్నింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్ లోపల ఇప్పుడు డిస్పాచ్ అవుతారు అందరు కూడా. ఇక్కడ నుంచి పోలింగ్ సిబ్బంది, అట్లాగే పోలింగ్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళతో పాటు ఆ రెస్పెక్టివ్ విలేజెస్కి వాళ్ళతో పాటు వెళ్తారు. ఇప్పుడు సమస్యాత్మక గ్రామాలన్నింటిలో కూడా రెగ్యులర్ స్కేల్ ఏ స్కేల్ అయితే ఉంటుందో ఆ స్కేల్ లోపలనే మేము అక్కడ ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. మేము అనుకుంటున్నాం అట్లాంటి ఏం జరగద్దు అనుకుంటున్నాం, జరగవని అనుకుంటున్నాము. కానీ ఒకవేళ ఏదైనా జరిగేది ఉంటే వాటిని మేము మ్యాచ్ చేయడానికి మా దగ్గర అడిషనల్ ఫోర్సెస్ కూడా ఉన్నవి. మాకు పైనుంచి కూడా అధికారులు ఎక్స్ట్రా ఫోర్సెస్, స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా ఇచ్చినారు. వాటన్నిటిని కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర 3 మాత్రం సమస్యాత్మక గ్రామాలు, 7 మాత్రము నార్మల్గా ఉన్నవి. ప్రిపరేషన్ అంతా అయిపోయింది. రేపు మార్నింగ్ 7 నుంచి 1 o'clock వరకు పోలింగ్ ఉంటుంది. లంచ్ తర్వాత వార్డ్ మెంబర్ల కౌంటింగ్ ఉంటుంది. వార్డ్ మెంబర్ల కౌంటింగ్ తర్వాత సర్పంచ్ కౌంటింగ్ ఉంటుంది. సర్పంచ్ కౌంటింగ్ తర్వాత సర్పంచ్ ప్లస్ వార్డ్ మెంబర్లు అందరూ కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతుంది. సర్పంచ్ని ఎన్నుకున్న తర్వాత ఒకవేళ ఉప సర్పంచ్ని ఎన్నుకోవడానికి ఏమైనా ఇబ్బందులు ఏదైనా అయినప్పుడు వాళ్ళ డిస్క్రిప్షన్ ప్రకారం, ఆర్ఓ డిస్క్రిప్షన్ ప్రకారం దాన్ని వేరొక డేట్ లోపల కూడా నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఎలక్షన్స్ తర్వాత ఎలాంటి విక్టరీ ర్యాలీస్కి మాత్రం ఎటువంటి పర్మిషన్స్ అయితే మా దగ్గరికి ఇవ్వలేదు. విక్టరీ పర్మిషన్స్ అయితే ఎటువంటివి కూడా అలో లేవు. ప్రతి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల దగ్గర ఎంతమంది బందోబస్తు ఉంటారు సార్? దాదాపు ప్రతి బూత్కి ఒకరు వచ్చేలాగా చూసుకున్నాము. కొన్ని చోట్ల దగ్గరగా ఉన్న కాడ అంటే చిన్న పోలీస్ స్టేషన్ సంఖ్య తక్కువ ఉన్న కాడ రెండింటికి కలిపి ఒక కానిస్టేబుల్ చొప్పున కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే గేట్ దగ్గర అంటే 200 మీటర్స్లో లైన్ బాయ్స్ దగ్గర అక్కడ కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది పరిస్థితి. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా బందోబస్తు నిర్వహిస్తున్నాం. మొత్తం పూర్తిగా గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత మాత్రమే అక్కడ నుంచి బందోబస్తు నుంచి పూర్తిగా చేరుకునే విధంగా కూడా అన్ని చర్యలు చేపట్టామని సతీష్ బాబు చెప్తున్నారు. విడిజనలిస్ట్ రాజుతో అశోక్ న్యూస్ వరంగల్.